నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. కోరిసపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సాదినేని ప్రసన్న కుమారి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశం ప్రారంభించాలని ప్రయత్నించిన ఎంపీటీసీ సభ్యులు అడ్డుకున్నారు. 3 ఏళ్లలో మండలంలో చేపట్టిన పనుల వివరాలు తెలపాలని ఎంపీటీసీ సభ్యులు పట్టుబట్టారు. పూర్తి వివరాలు అందించాలని ఈఓఆర్డీకి వినతి పత్రం అందజేశారు. వివరాలు తెలిసాక సమావేశానికి హాజరవుతామని ఎంపీటీసీలు తెలిపారు. దీంతో ఈఓఆర్డీ సమావేశాన్ని వాయిదా వేశారు. అందరూ బయటికి వచ్చిన తర్వాత ఎంపీపీ భర్తను ఎంపీటీసీలు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. కొత్తగా నూతన ఇన్ఛార్జిను నియమించగా ఎందుకు కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఎంపీపీ తన భర్త మస్తాన్ రావు కృష్ణ చైతన్యకు మద్దతుగా ఉండేవారు. వైసీపీ ఇన్ఛార్జిగా హనుమిరెడ్డిని నియమించాక ఎంపీపీ వెళ్లి కలవకపోవడంతో ఎంపీపీ పదవి నుంచి ప్రసన్న కుమారిని తొలగించేందుకు హనుమిరెడ్డి వర్గం తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. సమావేశాల సమయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం వారికి మర్యాద కూడా ఇవ్వడం లేదని ఎంపీటీసీలు ఆరోపించారు. 70 లక్షలు ఉన్నాయి అన్నారు. ఏ ఎంపీటీసీకి ఇచ్చారు మీరు? అతను మీరు పార్టీలో రిజైన్ చేసి వెళ్ళిపోండి. పార్టీలో లేరు కదా. అవును, దీనికోసం కాదు. మీరు లేరు కదా, మీరు రావట్లేదు కదా. మీరు అసలు రావట్లేదు కదా. పార్టీ తరఫున మీరేం చేయలేదు కదా. 3 నెలలు ఎవరు వచ్చారు? హనుమారెడ్డి గారు అక్కడికి వచ్చారు. హనుమారెడ్డి రాయనప్పుడు మీరు ఆడపోయారు. హనుమారెడ్డి గారు రాయనప్పుడు ఆడపోయారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఆడపోయారు అన్న. హనుమారెడ్డి గారు లెక్కలేరా? కలవలేదు కదా. ఒక బ్యానర్ లేదు, ఎంపీపీ బ్యానర్ ఒక్కటి లేదు, ఆయన జలకం లేదు, పూలు లేదు, ఏమి లేదు. ఆయన లెక్క చేసిన వాళ్ళు లేరు అక్కడ. మా ఊరికి ఇచ్చారు. ఏ వర్క్ గురించి జనరల్ బాడీ మీటింగ్ పోయినసారి జనరల్ బాడీ నుంచి ఈసారి జనరల్ బాడీ మీటింగ్ కి అసలు ఎంత ఖర్చు అయింది? తెలియజేశారా? చెప్పారా ఒక సభ్యుడుగా? ఇప్పుడు ఎంపీటీసీ పిలిచారు. ఏం చేశారు తెలియాలి. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏం చేశారు? ఒక ఎంపీటీసీతో ఉందా? మీకు అసలు ఏముందని మీరు చేస్తాం మేము కాదు. ఒక ఎంపీటీసీని కూడా లెక్క చేయలేదు మీరు. ఒక ఎంపీటీసీని పెట్టారు మీరు. ఒక ఎంపీటీసీని పెట్టారు మీరు. ఒక ఎంపీటీసీని పెట్టారు అని చెప్పారు. 3 నెలల నుంచి ఎంపీపీ ఏమయ్యారండి? 3 నెలల నుంచి హనుమారెడ్డి గారు వచ్చారు, కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. 3 నెలల నుంచి ఏమయ్యారు మీరు చెప్పండి. ఏ పార్టీ ఎత్తుకున్నారు? మరి ఒక్క కార్యక్రమానికి వచ్చింది ఎంపీపీ, దేనికి వచ్చింది? 3 నెలల నుంచి జరుగుతుంది కదా. ఇన్ఛార్జ్ వారు 3 నెలలు అయిందిగా. 3 నెలల నుంచి ఆడున్నారు. మేము రాలేదని మీరు మేమేదో నిధులు గల్లం చేశాము. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి అనేది లేదని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షులు గుండపనేని రామారావు బృందం గురువారం ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి మద్దతు తెలిపారు. అలాగే కోరిసపాడు మండలం జనసేన పార్టీ నేతలు ఎమ్మెల్యే రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విధ్వంసక పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్జీవం పోసేందుకు టీడీపీ జనసేన పార్టీల చారిత్రాత్మక నిర్ణయమని రవికుమార్ తెలిపారు.
వాలంటీర్లు చేసే సేవ ప్రజలు ఎన్నడూ మర్చిపోరని, ముఖ్యమంత్రి మంచి ఆలోచనతోనే వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి అన్నారు. సంతమాగులూరు, బల్లిపురం మండలాల్లో గురువారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరై వాలంటీర్లకు సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర పురస్కారాలు అందజేసి శాలువ కప్పి సత్కరించారు. అద్దెంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో బుధవారం రాత్రి అసిస్ట్ సేవా సంస్థ సహకారంతో గ్రామస్తులు కలిసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయగా టి వెంకట్, జె రంగారావు, ఎంవి రత్తయ్య తదితరులు కలిసి ప్రారంభించారు. చెరువు కొమ్మపాలెం గ్రామంలో వాటర్ ప్లాంట్ అవసరమని ఎమ్మెల్యే రవికుమార్ దృష్టికి తీసుకుని వెళ్లగా అసిస్ట్ సేవా సంస్థ వారితో మాట్లాడి మంజూరు చేయించారని, ప్రజలు సురక్షితమైన మంచినీళ్లు త్రాగడం వలన రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని ఎంవి రత్తయ్య తెలియజేశారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక కేఆర్కే డిగ్రీ కళాశాలలో గురువారం ఆంగ్ల భాషా సాహిత్యం మరియు ఉపాధి అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు హాజరై ప్రసంగించారు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో చేరడం ద్వారా విద్యార్థులు ₹1 కూడా ఖర్చు లేకుండా కళాశాలలోని అన్ని వస్తువులు వినియోగించుకోవచ్చన్నారు. కేఆర్కేలో ఉన్న వస్తువులు కార్పొరేట్ డిగ్రీ కళాశాలలో కూడా ఉండవని, ఇక్కడ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేఆర్కే కళాశాలలో మాత్రమే BA ఇంగ్లీషు లిటరేచర్ కోర్సు ఉందని, కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. విద్యా బోధన కూడా ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తున్నారని, విద్యార్థులు కేఆర్కే డిగ్రీ కళాశాలలో చేరి తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా తమ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మోహన్ రావు సూచించారు. ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ద్వారా మంచి గుర్తింపు కలిగి ఉద్యోగాలు పొందవచ్చన్నారు. మనిషికి కావాలన్నటువంటి మొట్టమొదటి బేసిక్ ప్రాబ్లమ్స్లో, బేసిక్ స్కిల్స్లో లాంగ్వేజ్. సో యువర్ కెపాసిటీ or understanding or your knowledge, it's everything tested on the scale of language. How express are you? How expressive are you? ఎంత బాగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. మీకు అందరూ కూడా మొబైల్లో ఏదైనా విషయం చూడాలంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తారు, రైట్? గూగుల్లో జాబ్ చేసే వాళ్ళు 40% పీపుల్ no degree. They know how to communicate, they know how to solve problems ని సాల్వ్ చేయగలరు. 2, ఆ విషయాన్ని 10 మందికి చెప్పగలరు. ఎలా చేయాలి ఈ ప్రాబ్లమ్ని సాల్వింగ్ కెపాసిటీ. సో మీకు పెరగాల్సినటువంటిది ఏంటంటే డిగ్రీతో పాటు ఈ 2 స్కిల్స్ కూడా, అవి ఖచ్చితంగా మనకి కాలేజ్ లెవెల్లో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు చూడనటువంటి కాలేజ్, మీరు చూడనటువంటి ఫెసిలిటీస్. Of course, some of the students have already enrolled. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు ఫస్ట్ ఇయర్. ద ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ ఐఎమ్ టాకింగ్ టు, రాబోయేటువంటి స్టూడెంట్స్ కూడా ఉద్దేశించి మాట్లాడుతాను. సో ఇన్ దిస్ సినారియో యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ గివ్స్ యూ ఫుడ్, ఎంప్లాయ్మెంట్, రికగ్నిషన్ అండ్ యువర్ ఎలివేషన్ ఇన్ లైఫ్. మీ జీవితంలో కావాలన్నటువంటి 4 విషయాలు భాషతో మొదలవుతాయి. భాషే మొత్తం కాదు, భాషతో మొదలవుతాయి. కాబట్టి భాష నేర్చుకునేటువంటి విషయాల్లో ఫస్ట్ మీకు ఉన్నటువంటి రిసోర్స్, ఫస్ట్ రిసోర్స్ కాలేజ్ కోర్స్. ఇక్కడ ఒక 100 కిలోమీటర్స్ దాకా, యాజ్ ఐ నో ఇట్ వెల్ ప్రెటీ వెల్, ఎటు చూసినా ఒక 100 కిలోమీటర్లలో డిగ్రీలో ఇంగ్లీష్ మేజర్ ఆఫర్ చేసేటువంటి కాలేజెస్. ఇన్ దిస్ కేస్ ఐ అప్రిషియేట్ ద ప్రిన్సిపల్ సార్ అండ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఫర్ హ్యావింగ్ చోజన్. సెకండ్, ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మ్యాథమెటిక్స్ కూడా లేదు. సార్స్ వాళ్ళు ఆఫర్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం 100 కిలోమీటర్ల అవతల ఆ బాపట్ల పోవాలి, లేకపోతే ఇంకో 100 కిలోమీటర్ల అవతల మళ్ళీ ఎక్కడికో పోవాలి.
ఇక్కడెక్కడ నాకు తెలిసైతే మ్యాథ్స్ మేజర్ కూడా లేదు. ఇలా కొన్ని స్పెషలైజేషన్స్ ఈ డిగ్రీ కాలేజీలో ఉన్నాయి, యూజ్ చేసుకోండి. ఇంకా అదర్ మేజర్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ రెండనే కాదు, ఇవి కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ చెప్పమని చెప్పారు. సో ఐ డెడ్ నౌ ఇన్ ఎంప్లాయబిలిటీ పార్ట్ ఆఫ్లో ఫస్ట్ చూద్దాం. హ్యావ్ యూ ఆల్ బ్రష్డ్ ఇన్ ద మార్నింగ్? కానీ ప్రపంచాన్ని ఒక భాష వెళతా ఉన్నది ఇంగ్లీష్ భాష కాబట్టి అలాంటి అవకాశం మనం తీసుకున్నాం. ఇంగ్లీష్ లిటరేచర్లో మీ అందరూ కూడా అడ్మిట్ అవుతారని ఆశిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ఇంగ్లీష్ వర్క్షాప్ అనేటువంటిది నిర్వహిస్తున్నటువంటి ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ షర్మిలా రాణి గారిని నేను అభినందిస్తున్నాను. ఇంతమంది పిల్లలకి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడానికి కనిగిరి ప్రాంతంలో విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ వారి ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ యువకులకు ఉచిత సామూహిక ఉపనయ కార్యక్రమం ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్నారని ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. అద్దెంకిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 29వ తేదీన జరిగే ఉచిత సామూహిక ఉపనయ కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ నెల 25వ తేదీన 9949364775 ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వారి పేర్లను నమోదు చేసుకుని 28వ తేదీ సాయంత్రం లోపు కనిగిరికి చేరుకోవాలన్నారు. ఉపనయ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులు యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. విశ్వబ్రాహ్మణ వంశీయులకు ఉపనయ కార్యక్రమం ఎంతో ముఖ్యమని, ఏ వయసులో జరగాలో అదేవిధంగా ఉపనయ కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వారు నిర్వహిస్తున్నారని శ్రీనివాసాచారి తెలిపారు. విశ్వబ్రాహ్మణ వంశీయుల యొక్క సాంప్రదాయబద్ధమైన అంశాల్లో మొదటిగా ఉపనయన కార్యక్రమం. సరైన ఏజ్లో ఉపనయనం చేయాలని కనిగిరి ప్రాంత పురోహిత పరిషత్తు విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్తు వారు నిర్ణయించి 29వ తేదీన కనిగిరి మణికంఠ హార్డ్వేర్ ప్రాంగణమునందు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న అర్హులైన విశ్వబ్రాహ్మణ యువకులందరికీ ఉచిత సామూహిక ఉపనయనాలు జరిపించడం కోసం ముహూర్తం ఖరారు చేసి ఉన్నారు. ఈ అర్హులైన వారు 20వ తేదీలోపు వాళ్ళ పేరు నమోదు చేయించుకోవాలి. ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా 28వ తేదీ సాయంకాలం కనిగిరి బ్రహ్మంగారి దేవాలయం వద్దకు చేరుకొని అక్కడ రిపోర్ట్ చేసినట్టయితే వారికి ఆ రోజు ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉపనయన కార్యక్రమంలో పాల్గొనే వారికి కూడా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా చేసి అక్కడ సాంప్రదాయబద్ధంగా వారి తల్లిదండ్రులకి వారికి కూడా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. కావున మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్దంకిపట్నం అధ్యక్షుల వారు కూడా అక్కడ ఆ కార్యక్రమంలో వారికి తోచినంత ఆర్థిక సాయాన్ని అందిస్తూ భాగస్వామైనందుకు వారిని అభినందిస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఉపనయనానికి ఇక్కడ పేద ధనిక తేడా కూడా లేదు. ఉపనయనానికి అర్హత ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. 29/2/24 తేదీన కనిగిరి పట్టణంలో విశ్వబ్రాహ్మణ పురోహితుల సంఘం వారు ఉచిత ఉపనయనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉచిత దానికి ఉపనయనాలకి మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా అర్హులేనని ఉచితంగా చేస్తాం కనుక ఎవరు వచ్చినా ముందు రోజు వచ్చి కనిగిరిలో మాకు రిపోర్ట్ చేస్తే వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉన్నారు. కనుక అద్దంకి ఏరియాలో ఎవరైనా పేద విశ్వబ్రాహ్మణులు ఉపనయనం కావాల్సిన వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఉంటే 29వ తారీఖున కనిగిరి వచ్చి ఆ సంఘం వాళ్ళకి కన్నా రిపోర్ట్ చేస్తే మీ అన్ని కార్యక్రమాలు వాళ్ళే పూర్తి చేస్తారు. కనుక అద్దంకి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి మనవి చేస్తున్నాను. ఆ రోజున ముందు రోజుగా పోయి కనిగిరిలో వారికి రిపోర్ట్ చేయాల్సిందిగా సంఘం తరఫున నేను కోరుతున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.